అది యోగ్యమైనటువంటి బ్రాహ్మణులతో. అందుకే గోభిర్ విప్రైశ్చ వేదైశ్చ సతీభి సత్యవయతేమహి. 7 ఈ భూమిని మొత్తాన్ని 7 స్తంభాల్లాగా కాపాడుతున్నారు. మొట్టమొదటిది ఏమిటి అంటే గోభిర్, గోవు లేకపోతే ఆజ్యం లేదు, యజ్ఞం లేదు. యజ్ఞం కోసమే గోవు, అందుకనే ముందు గోవుని చెప్పారు. 2 విప్రహ, బ్రాహ్మణ్ణి చెప్పారు. ఇంతమంది బ్రాహ్మణోత్తముల మధ్యలో నాకు కూర్చొని ఉంటే తెలియనటువంటి ఒక ఆనందము, ఒక గొప్ప అనుభూతి నా లోపల కలిగి రుద్రుడు తప్ప ఇంకేది లేకుండా పోతోంది. వేదికలో వచ్చినటువంటి నాకే ఇలా ఉంటే ఇది నిర్వహించేటటువంటి వాళ్ళు నిజంగా వీళ్ళ యొక్క జన్మ ఎవరైతే ఆరంభం నుంచి ఆ తాటిపల్లి వంశంలో పుట్టినటువంటి వాళ్ళు ఉన్నారో అందరూ తరించారు. ఇక ముందు వచ్చేవాళ్ళు కూడా తరించడానికి యోగ్యమైనటువంటి మహత్ కార్యక్రమాన్ని తాటిపల్లి వంశం ద్వారా నిజంగా శ్రీనివాస్ గారు, రోజారాణి గారు మంచి వాళ్ళు బ్రాహ్మణుల్ని, మా పని శశాంక శర్మ గారిని అయితేనేమిటి, వారి దగ్గర ప్రత్యేకత ఏమిటి అంటే ఎలా పడితే అలా చేయించేటటువంటి వాళ్ళు కాదు. శృంగేరి సంప్రదాయాన్ని తెలుసుకొని దానిని పెట్టి చేసేటటువంటి బ్రాహ్మణోత్తముల్ని మనం తెచ్చి పెట్టుకొని ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి అంత చక్కటి ఆ 2వ తత్వం కావాలి. గోభిర్ విప్రైశ్చ, అలాంటి విప్రుల్ని తీసుకొచ్చారు మీరు. కాబట్టి మంచి విప్రులు ఇక్కడ లభించారు. గోభిర్ విప్రైశ్చ వేదైశ్చ. వేదము 3వ స్థానంలో ఎందుకు పెట్టారయ్యా అంటే ఆవు లేకపోతే వేదం వల్ల ఉపయోగం లేదు. బ్రాహ్మణ శరీరం లేకపోతే కూడా వేదం ఉన్న శబ్దరాశి మొత్తము అలా నిర్జీవంగా ఉండాల్సిందే కానీ దాని ఫలాలు బయటికి రావు. అందుకనే 3వ స్థానంలో వేదాన్ని తీసుకెళ్లారు. గోభిర్ విప్రైశ్చ వేదైశ్చ అనేటటువంటి పదాన్ని 3వ దాని కింద చెప్పారు. సతీభిహి, పతివ్రతలైనటువంటి స్త్రీలు లేకపోతే కూడా యజ్ఞం చేయలేము. యోగ్యమైనటువంటి స్త్రీలు ఉండాలి. అన్ని యజ్ఞం కోసమే చెప్పారు చూడండి. సత్యవాదిభిహి, అబద్ధం ఆడకూడదు. ఈ వేదికలో ఉండి ఎప్పుడూ అక్షరము కూడా మన నోటి నుండి అనవసరమైనటువంటి అసత్య వాక్కులు రాకూడదు. సత్యవాదిభిహి అలుబ్ధైహి, ఇతరుల దగ్గర నుంచి ₹1 తీసుకోవాలి అని అనుకోని వాడు కూడా ఒక స్తంభమే. దానశీలైశ్చ, తన దగ్గర ఉండేటటువంటి ద్రవ్యములో కొంత పరమేశ్వరుడి కోసం తీసి పెట్టేటటువంటి స్థితిలో కూడా ఉండాలి. దానశీలైశ్చ సప్తయతే, అంటే యజ్ఞం జరిగితేనే ఈ భూమి ఉందయ్యా, యజ్ఞం లేకపోతే భూమి లేదు. అందుకనే సముద్రంలో మునిగిపోతుంటే వేరే అవతారాలేవి పైకి తీయలేదండి. యజ్ఞవరాహస్వామిగా ఆయన వచ్చి భూమిని మొత్తాన్ని పైకి ఉద్ధరించారు. ఆ యజ్ఞం ఉంటేనే భూమి పైన ఉంటుంది అనే గుర్తు అక్కడ చెప్పారు. మన అదృష్టం ఏంటంటే అలా యజ్ఞవరాహస్వామి వారు భూమిని పైకి లేపినప్పుడు ఒక కూరలోంచి వచ్చినటువంటి చెమట, 2 కూరలు ఉంటాయి కదా, వచ్చిన చెమటలే తుంగగా భద్రగా శృంగేరి జగద్గురువుల సన్నిధిలో ఆ ప్రాంతంలో తుంగభద్రగా రావటం జరిగింది. ఆ తుంగభద్రా తీరాన ఉన్నటువంటి గురువుల దగ్గరికి వెళ్ళి యాగం చేస్తున్నాం. ఇవాళ మనం చేయటం కాదు, దశరథుడు రామాయణం అంతా నడిపించాలి అంటే రామచంద్రమూర్తి ఉద్భవం కోసం కూడా ఆ శృంగేరి ప్రాంతానికి వెళ్ళి ఋష్యశృంగుణ్ణి ఇక్కడికి తీసుకొచ్చుకుంటే తప్ప కాలేదు. యజ్ఞం పూర్తి కావాలి అంటే శృంగేరికి చేరాల్సిందే. ఎవరైనా ఆ శృంగేరికి చేరినటువంటి వాళ్ళు మాత్రమే యజ్ఞాన్ని సక్రమంగా చేయగలరు అని చెప్పడానికి ఇది గుర్తు అని ఇంతటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మీరందరూ ధన్యులు. మీ మధ్యలో రావటం వల్ల నేను కూడా ధన్యత పొందాను. ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం నా పట్ల కూడా పరిపూర్ణంగా కలిగింది అని నేను ఆనందంగా నా హృదయంలోంచి చెబుతూ ఈ వేదికలో ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ సాష్టాంగ ప్రణామాలు తెలియపరుస్తూ అక్కడ పరమేశ్వరుడికి, శారదా అమ్మవారికి, జగద్గురువులు ఇరువురికి, ఎందుకంటే జగద్గురువులు అంటే ఒళ్ళు పులకరిస్తుందండి. మాట్లాడుతూ ఎవరు మౌనంగా ఉండగలరు, మౌనంగా ఉండి ఎవరు మాట్లాడగలరు, సంచారం చేస్తూ స్థిరంగా ఎవరు ఉండగలరు, స్థిరంగా ఉండి ఎవరు సంచారం చేయగలరు అనే మాట అంటే ఒక్క శృంగేరికి వెళ్ళండి, జగద్గురువుల్ని చూడండి. ఈ పరిపూర్ణమైనటువంటి ఈ 2 స్వరూపాలు మనకు కనిపించేటటువంటి ఏకైక ప్రదేశం శారద. అక్కడ స్థిరమూర్తిగా ఉంటే చరమూర్తిగా అంతటా సంచరిస్తూ ఉండేది జగద్గురువుల రూపంలో ఆ శారదే. అలాంటి ఆ శృంగేరి జగద్గురువుల ఆశీస్సులతో ఇంత కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నందుకు నిజంగా నేను సాష్టాంగ ప్రణామాలు చేస్తూ ఈ వేదికకి నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి.